ఇప్పుడే ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే అశూ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఏంటంటే, నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మీడియా వాళ్ళు. రకరకాలుగా నా కెరీర్కి భంగం కలిగించే విధంగా, నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా రకరకాల వార్తలు రాస్తున్నారు. దీన్ని ఆపమని హైకోర్టుని అభ్యర్థిస్తూ ఆమె పిటిషన్ వేసింది. రెండో పిటిషను తన మీద కోర్టు అంటే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్ని అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో సత్యనారాయణ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. నా కొడుకు ధర్మేంద్ర 2018లో ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఈ అమ్మాయితో సంబంధాల్లో ఉంటున్నాడు. ఆ అమ్మాయి కూడా పరిచయమైన 2 నెలలకి ఐ లవ్ యూ చెప్పింది. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నా కొడుకు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో అతను సంపాదన అంతా కూడా ఈ అమ్మాయికే ఖర్చు పెట్టాడు. బిగినింగ్లో ఒక 70 లక్షలు ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత 2020లో అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. అప్పుడు అయితే నా 70 లక్షలు నాకు ఇచ్చేయని అతను అడిగినప్పుడు పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో హేమ తర్వాత వేణుస్వామి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. హేమ దగ్గర అమ్మాయి కొన్ని బ్లాంక్ చెక్కులు ఇచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే ఈ బ్లాంక్ చెక్కులు ధర్మేంద్రకి ఇవ్వమని. కానీ త్వరలోనే నా చెక్కులు నాకు ఇచ్చాయని వెళ్ళి తీసేసుకుంది. అప్పుడు వీళ్ళమ్మ యశోదరెడ్డి, వీళ్ళ సిస్టరు దివ్యారెడ్డి ఇద్దరు కూడా ధర్మేంద్రతో మాట్లాడారు. మా పాప డిప్రెషన్ ఉంది, సరి అయిన ఛాన్సులు సినిమా ఇండస్ట్రీలో రాలేదు, అందుకని డిప్రెషన్లో ఉంది, నువ్వేమనుకోవద్దు, నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఖచ్చితంగా, మేము ఒప్పించి పెళ్లి చేస్తామని వాళ్ళు మళ్ళీ చెప్పి కన్విన్స్ చేశారు ధర్మేంద్రని. మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ అయింది. దాంతో మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా రీస్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఏంటంటే, నాకు ఎడ్యుకేషన్ లోన్లు ఉన్నాయని, నాకు బ్యాంకు లో లోన్స్ ఉన్నాయి, వాటిని కట్టాలని, అట్లాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేసిందనేది అతని కంప్లైంట్లో ఉంది. ఇవన్నీ ఏమి మీడియా క్రియేట్ చేసింది కాదు. ఇవన్నీ కూడా అతనిచ్చిన ధర్మేంద్ర వాళ్ళ నాన్న సత్యనారాయణ సిసిఎస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయాల్ని మీడియా బయటకు పెడుతుంది. అది పెట్టే స్వేచ్ఛ కానీ హక్కు కానీ మీడియాకు ఉంది. ఎందుకంటే సెలబ్రిటీలకు సంబంధించి కేసులు వచ్చినప్పుడు ఆ కేసు వివరాల్ని ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా చేసే పనులలో ఒకటి. సో అందుకని దాన్ని కోర్టు ఆపలేదు. యాక్చువల్గా ఈ కోర్టు ఏం ఆపిందనేది చెప్తాను. సో ఎప్పుడైతే 2020లో మళ్ళీ రీస్టార్ట్ అయిందో, మళ్ళీ అతను డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అందులో 5 కేజీల గోల్డ్ అమ్మాయికి ఇచ్చాడు. అలాగే ఒక విల్లా తీసిచ్చాడు. తర్వాత కార్లు, ఇలాగా లగ్జరీ ఐటమ్స్ అన్ని ఇచ్చాడు. ఓవరాల్గా మొత్తంగా 2018 నుంచి 2025 వరకు 9,35,00,000 అమ్మాయికి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. అదేంటంటే, ఆ అమ్మాయి అతనికి ఫోన్ చేసి, నేను 1,50,00,000 నీకు మే ఎండ్ లోపల ఇస్తాను, తర్వాత మిగతా డబ్బులు నేను లైఫ్లో సెటిల్ అయినాక ఇస్తాను, దీనికి ఓకే అయితే నువ్వు నాకు సంబంధించి ప్రవీణ మధ్యవర్తిగా ఉంటుంది. ప్రవీణ అంటే సీరియల్ యాక్ట్రెస్ అనమాట. అట్లాగే నువ్వు వేణుస్వామిని తెచ్చుకుంటావు, ఎవరిని తెచ్చుకుంటావు నువ్వు తెచ్చుకో, మధ్యవర్తులతో మాట్లాడి నేను 1.5 crore అయితే నీకు ఇస్తాను, మిగతా డబ్బులు నేను సెటిల్ అయినాక ఇస్తాను అనేది ఆ ఆడియోలో ఉంది. అయితే ధర్మేంద్ర ఒప్పుకోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ఆడియో కూడా ఒకటి లీక్ అయింది. అది, మేము మామూలుగా అయితే డబ్బులు అడగకపోను, కానీ ఆ అమ్మాయి బెదిరిస్తూ ఉంది. ఆ ఆడియోలో కూడా ఆ అమ్మాయి బెదిరింపు కనబడుతుంది. ఒకవేళ నువ్వు కానీ ఈ డీల్కి ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మా ఇంటికి వచ్చి మా అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తున్నావు మా సిస్టర్ని, మా అమ్మని అని చెప్పి నీ మీద హరాస్మెంట్ కేసు పెడతానని కూడా అమ్మాయి అందులో ఆడియోలో ఉంది. అది ఆ అమ్మాయి ఆడియోనా లేకపోతే ఫేక్ ఏఐ ఆడియోనా అనేది తేలాల్సి ఉంది. ఆ అమ్మాయి పేరుతో అది సర్క్యులేట్ అవుతుంది. ఇక ఆ ధర్మేంద్ర పేరుతో కూడా ఒక ఆడియో సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఈ 2 పిటిషన్లు వేసింది. ఈ 2 పిటిషన్లో ఇప్పుడు ఒక పిటిషన్ మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు అంటే ఇంటీరియం ఆర్డర్ రిలీజ్ చేసింది. ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే, మీడియాని సంయమనం పాటించమని, ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి జీవితానికి లేకపోతే కెరీర్కు భంగం కలిగించే విధంగా మీడియాలో వార్తలు రాయడం కానీ ప్రసారం చేయడం కానీ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది. మరోవైపు ఇప్పటివరకు ఉన్న అట్లాంటి ఉన్న వీడియోలను కానీ లేకపోతే పోస్టులను కానీ డిలీట్ చేయమని కూడా
కోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో అమ్మాయి ఒక సుదీర్ఘమైన పోస్ట్ కూడా పెట్టింది. కోర్టు ఉత్తర్వుల్ని మీరు ఫాలో కండి, నా మీద ఇలాంటివి పెట్టకండి, పెట్టినవి తీసేయండి, మీరు కానీ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మళ్ళీ పెడుతూ ఉంటే నేను మీ మీద లీగల్ చర్యలు తీసుకుంటానని కూడా ఆమె చెప్పింది. మామూలుగా చాలాసార్లు కోర్టు ఇలాంటివి వచ్చినప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో మీడియా పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్తో పాటు ఆ కంప్లైంట్ ఫిర్యాదు రిపోర్టు డీటెయిల్గా దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నమే మీడియా చేస్తుంది. అయితే కొంతమంది మీడియా సెక్షన్లో కూడా అమ్మాయిని పర్సనల్గా అటాక్ చేస్తూ అమ్మాయి డబ్బులు ఇంత తినేసిందని వీళ్ళే డిసైడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఆరోపణ మాత్రమే. ఎప్పుడైనా ఆరోపణలు నేరం రుజువు కానే వరకు ఆరోపించబడిన వ్యక్తులు అంటే నిందితులు అంటారు, వాళ్ళని అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్గానే చూడాలి తప్ప వాళ్ళని నేరస్తులాగా ఖైదీలాగా చూడకూడదు. అది చట్టం చెప్తుంది. ప్రూవ్ అవ్వాలి. అది నేరం చేసినట్టు కాదు, నేరం చేయనట్టు కూడా కాదు. ఓన్లీ ఆరోపించబడినట్టే మాత్రమే పరిగణించాలి. సో ఆ అమ్మాయి నిజంగా తన దగ్గర 9,35,00,000 తీసుకుందా, ఒకవేళ తీసుకుంటే అది ఎటువంటి ఒప్పందం మేరకు తీసుకుంది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఒప్పందం జరిగింది అనేది తేలాల్సి ఉంది. అది కోర్టులో తేలాలి. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ని కూడా కోర్టు కొట్టేస్తుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే క్వాష్ చేయడం అంత ఈజీ కాదు ఎఫ్ఐఆర్ని. పోలీసులు కూడా సెంట్రల్ క్రైమ్ పోలీసులు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్కి సంబంధించి అతను ఇచ్చిన డబ్బులకు సంబంధించి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్లు, రికార్డ్సు, తర్వాత గోల్డ్ కొన్న రిసీట్స్, అట్లాగే కారు కొన్న రిసీట్స్, హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. అట్లాగే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్స్, రికార్డింగ్స్, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా పోలీసులకి ధర్మేంద్ర తరపున వాళ్ళ ఫాదరు సబ్మిట్ చేశాడు. అంటే మనం వెళ్ళి ఎవరి మీద అంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అనేది తీసుకోరు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉండాలి. అయితే ఈఎంఐ చేసే ఆర్గ్యుమెంట్ ఏమంటే ఎవరైనా వచ్చి ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు నన్ను విచారించాలి కదా అనేది అమ్మాయి చెప్తుంది. నిజానికి నాకు తెలిసినంత వరకు లీగల్గా అటువంటి అవసరం లేదు. విచారించకుండానే ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ఎఫ్ఐఆర్ పెట్టినాక ఎలాగో విచారిస్తారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చుంటారు ఆ అమ్మాయికి. ఎందుకంటే దీంట్లో 4 ముద్దాయిలుగా చేర్చారు పోలీసులు. ఈ అమ్మాయి, వీళ్ళ నాన్న వెంకటకృష్ణ, తర్వాత వీళ్ళమ్మాయి సోదారెడ్డి, తర్వాత వీళ్ళ సిస్టరు దివ్యారెడ్డి. ఈ 4కి నోటీసులు వెళ్ళుంటాయి. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలి. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా క్వాష్కి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు క్వాష్ చేయకపోతే ఖచ్చితంగా జనరల్గా చేసే అవకాశం లేదు క్వాష్. ఎందుకంటే పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు కూడా దీంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, మేము విచారించడం కోసమే అమ్మాయికి నోటీసులు ఇచ్చాము, అసలు కేసుని కొట్టేయడం కరెక్ట్ కాదనేది వీళ్ళ వాదన వినిపిస్తారు. వినిపించినప్పుడు కోర్టు విచారణకు హాజరవ్వమని ఈ అమ్మాయిని చెబుతుంది. సో అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. తన ఆరోపణలో ధర్మేంద్ర చేసిన ఆరోపణలు తప్పు, నేను డబ్బులు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదని ఈ అమ్మాయి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో కౌంటర్గా ఈ అమ్మాయి ఏం చెప్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమన్నా మంగిలి పెట్టినట్టుగా ఈ అమ్మాయి కూడా అతని మీద ఏమన్నా కేసు పెడుతుందా, ఇవన్నీ చూడాల్సి ఉంది. అయితే ఇది హైకోర్టులో తేలినాక కానీ ఈ కేసు ముందుకెళ్ళదు.